అందరికి నమస్తే. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలైతాడు, చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన ఆవేదన అన్నీ చూసిన తర్వాత ఆయన ఏదైతే సోషల్ మీడియాను వాడుకొని, ఏదైతే యూట్యూబర్స్ను వాడుకొని అబద్ధాలు చెప్పి జనాలకు ఆశలు కల్పించి ముఖ్యమంత్రి అయినరో, ఇప్పుడు వాళ్ళ మీదనే ఆయనకు విరక్తి కలిగింది. వాళ్ళు మాట్లాడుతున్న భాషలో తప్పుగా అనిపిస్తుందట. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీపడి బూతులు తిప్పించారు. అట్లాంటి వాళ్ళని పిలిచి ఎమ్మెల్సీలు కూడా ఇచ్చారు పదవులు. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే బూతులు నచ్చలేవంట. వాళ్ళు ఏ బూతులు మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులే అంటున్నారు. నవతెలంగాణ 10 సంవత్సరాల సందర్భంగా ప్రోగ్రాం పెట్టారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అటెండ్ అయ్యారు, ముఖ్య గెస్టుగా అటెండ్ అయిన తర్వాత చాలా విషయాలు మాట్లాడేసిండ్రు. అంతా కన్ఫ్యూజ్లో ఉన్నారా లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా అర్థమవుతలేదు. నాకు తెలిసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నారా అనిపిస్తుంది. లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు అంటే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఒకసారి వినండి, తరించండి, సబ్జెక్టులో పోదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు 50% ఉంటున్నారు, 50%. మన వీడియోలు మంచిగా చూస్తున్నారు, అందరికి థ్యాంక్స్. బట్ 50% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చోలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరు రైట్ విన్నారు కదా. ఏం లేదు, ప్రతిపక్ష నేతలను ఎట్లా తిట్టిండ్రో ఆయన ప్రెస్ మీట్కి పోయే జర్నలిస్ట్ని కూడా అట్లే తిట్టిండు. ఆయన తిట్టింది యూట్యూబర్స్ని కాదు, తర్వాత యూట్యూబర్స్తో పోయిండు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి ఎవరు పోతారు? అక్రిడిటేషన్ కార్డు ఉండి తర్వాత శాటిలైట్ ఛానల్స్ వాళ్ళే పోతారు. నాకు తెలిసి యూట్యూబర్స్ ఎవ్వరు కూడా పోరు. యూట్యూబర్స్ ఎవ్వరు పోరు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి. అందరూ సీనియర్లు లేకపోతే వాళ్ళే శాటిలైట్ ఛానల్స్లో పనిచేసే జర్నలిస్టులు పోతారు. వాళ్ళంట నమస్తే పెడతలేవని ఎదురు చూస్తున్నారంట. నమస్తే పెడతలేవని పల్ల కొట్టాలనిపిస్తున్నాడు వాళ్ళని చూస్తే. ఇక ఇట్లాంటి వర్సు వాడు వీడు అసలు మామూలుగా మాట్లాడలే, వాడు వీడే. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి పోయే జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమంత్రి గారు బాగా ఫ్రస్ట్రేషన్కి వచ్చేసిండ్రు. ఆయన ముందల జర్నలిస్టులు కూర్చుంటే కూడా నచ్చలేదేమో. రేపు సీనియర్స్ కూర్చుంటే దాన్ని పోయేదే సీనియర్స్. సీఎం ప్రెస్ మీట్లు కవర్ చేసేదే సీనియర్. ఇప్పుడే చూస్తారు జూనియర్లు, కొత్తగా జర్నలిజంకి వచ్చిన వాళ్ళు, యూట్యూబర్లు ఎవరు పోరు. యూట్యూబర్లు టీవీ పెట్టుకొని చూస్తారు ఏం మాట్లాడుతున్నారు అంతే. ఆయన అన్నది ఆయన ప్రెస్ మీట్కి పోయే వాళ్ళనే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనకు జర్నలిస్ట్ని చూస్తే కూడా కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారికి. జర్నలిస్ట్ని చూస్తే ఎందుకు కోపం వస్తుందనంటే, సరే ఛానల్స్ ఎట్లా ఉన్నా, ఛానల్స్ ఎట్లా మన ఛానల్స్ మేము పైసలు ఇస్తాం మేనేజ్మెంట్లకు, మేము పేపర్ యాడ్లు ఇస్తాం, అయినా సరే మనం క్వశ్చన్లు అడుగుతారని కోపం బాగా ఉండటం జర్నలిస్టుల మీద. మీరు ఇచ్చేది యజమాన్యాలకే, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులకు జీతాలు ఇస్తాయి సంస్థలు. కానీ వాళ్ళ ప్రశ్నలు మీకు నచ్చలేనట్టుంది. ప్రశ్నించడం మీకు నచ్చలేదు. సింపుల్గా ప్రశ్నించే గొంతుతో మల్కాజ్గిరిలో ఎంపీ అయినరు. ఇప్పుడు జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళని పల్ల చెంప మీద కొట్టాలనిపిస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి జర్నలిస్టులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇవే వర్డ్స్తో మాట్లాడొచ్చా? చెప్పొచ్చు, మామూలుగా చెప్పొచ్చు. జర్నలిస్టులకి వాళ్ళ నైతిక మార్పు కోసం ఏదైనా ప్రయత్నం మాట్లాడండి, ఏదైనా నైతికంగా వాళ్ళ చేంజ్ తెప్పించే మాటలు మాట్లాడండి. రోడ్డు మీద పోయే రోమియో లాగానో, రోడ్డు మీద పోయే రౌడీల లాగానో అట్లా మాట్లాడడం వల్ల సీఎం సీటుకు గౌరవం తగ్గదా? ఎవరున్నా సీఎం సీట్లో ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు రోజయ్య, వైఎస్ రాజశేఖర వాళ్ళ ప్రెస్ మీట్లో పోలేదా జర్నలిస్టులు? వాళ్ళని క్వశ్చన్లు అడగలేదా? క్వశ్చన్లు అడుగు నచ్చలేదు ముఖ్యమంత్రి గారికి అనేది ఒకటి అర్థమైంది. నైతిక ప్రవర్తన కోసం ఆయన మంచి భాషలో, ఒక ముఖ్యమంత్రి బజారు భాషలో కాకుండా మంచి భాషలో మాట్లాడవచ్చు. అది కామెడీ ఏం కాదు. చెంపలు బలగొడతా అని జర్నలిస్ట్ అన్నాడు ఆయన. సీఎం ప్రెస్ మీట్కి పోయే సీనియర్ జర్నలిస్ట్ మీద మాట్లాడిన ఆయన. తర్వాత ఇంకొకటి మెల్లగా వస్తారు, అదిగో వినండి.
పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు. రైట్. అక్షరం ముక్క రాని వాళ్ళంతా జర్నలిస్టులు. అట్లాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి ఇదే ముఖ్యమంత్రి అప్పుడు పీసీ చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళకే ఎమ్మెల్సీ పదవులు, అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి బూతులు మాట్లాడబడే జర్నలిస్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు ప్రతిపక్ష నేతలను తిట్టిపిచ్చే యూట్యూబర్స్ని పెట్టుకున్నారు. యూట్యూబ్ అంటే తిట్టడమే, వార్తలు అంటే తిట్టడమే. అట్లాంటి వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఉన్నారు. ఇప్పుడు అంతేందుకు ఒక 2-3 ఛానల్స్ నా మీదే నడిపిస్తున్నారు. నేనైతే ఇవ్వను ఒక మాట, నన్ను ఒక మాట కూడా ఉంటే వార్త చెప్పేస్తా, దీనిలో తప్పేందో ఒప్పేందో మాట్లాడతా, అవుట్. జనం అర్థం చేసుకుంటారు, దీనిలో తప్పేంది కరెక్టే ఉంది, నేను కరెక్టా కదా వాళ్ళు చూసుకుంటారు. కానీ నా మీదనే ఒక 2 ఛానల్స్ పెట్టి నా మీద బూతులు మాట్లాడిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు అంట. మరి నేనేం బాధపడను, నేను జనాలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలేను. నేను ఎవరికి సమాధానం చెప్పను, నేను జనాలకు చెప్తా, జనాల కోసం చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, వీడిని ఏం ముచ్చట్లు అంటారో ఈ ముచ్చట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళంతా జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారంట. తీయండి, మీరు గవర్నమెంట్కి వెళ్ళి ఎవరు జర్నలిస్టో తీయండి, ఎవరు జర్నలిస్టులు. మీరు ఇప్పటిదాకా ఏం చేయలేకపోయినారు కదా అట్లాంటివి. మీరే జర్నలిస్ట్ అని అలాంటి వాళ్ళందరినీ వెంబడేసుకొని తిరిగింది మీరు. ఇప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చింది, ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా కొంచెం పరివర్తన చెంది బూతులు బంద్ చేసి వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు కేసీఆర్ని తిడతలేరు, కేటీఆర్ని తిడతలేరు, కిషన్ రెడ్డిని తిడతలేరు, ఇంకా బాగా తిట్టాలి, కొద్దిగానే తిడుతున్నారు మీరు, ఇంకా లఫంగా ముచ్చట్లు చెప్తలేరు వీళ్ళు. అంతకుముందు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ఎంతమంది ఎట్లా తిట్టిండ్రు, అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళను. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి మీద ఎంతమంది మాట్లాడుతున్నారు, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద ఎంతమంది మాట్లాడతలేరు. మరి వాళ్ళందరినీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళందరూ వెనుక ఉన్నది ఎవరు? మీరు, మీ ప్రభుత్వం. సింపుల్. వాళ్ళు జర్నలిస్టుగా గుర్తిస్తారా అనేది మీ ఇష్టం. మీరేం నిత్యకాలం పదవులో ఉండరు కదా, కొన్ని రోజులు ఉంటారు, దిగిపోతారు, తర్వాత మీకు అర్థమవుతుంది అసలు విషయం ఏందో. ఇది కూడా వినండి. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతల మాట్లాడితే సమాధానం ఎంత చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. దానిలో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. బూతులు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, దానిలో ఏం డౌట్ లేదు. ముఖ్యమంత్రి యుద్ధాలు చేసి వచ్చిన ముఖ్యమంత్రి కాదు, ఉద్యమాలు చేసి వచ్చిన ముఖ్యమంత్రి ఏం కాదు. కొద్దిగా పద్ధతిగా మాట్లాడితే చాలా బెటర్, మీకే మంచిది, అది తెలంగాణకు మంచిది. 3 కోట్ల మందికి ప్రతినిధి మీరు ఎన్ని బూతులు మాట్లాడుతుండ్రో లెక్క పెట్టలేం. టైం సరిపోదు, ఈ స్పేస్ సరిపోదు. ఇంకేమన్నారు ఆయన అన్నది ఏంది, రోడ్ల మీద తిరుగుతూ అవారాగాళ్ళు బూతులు తిట్టే వాళ్ళే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇంటి పేరులాక. అట్లాంటి అవారగాళ్ళను ఎంకరేజ్ చేసింది మీరే కదా. అట్లాంటి అవారగాళ్ళను పిలిపించుకొని ఎమ్మెల్సీలు ఇచ్చి దండలేసి వాళ్ళకు సన్మానాలు చేసింది మీరే కదా. ఇప్పుడు కూడా మీరు ఇంకా కొంతమంది అవారగాళ్ళను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళు జర్నలిస్టులు కదా, నేను కూడా చెప్పా. కానీ ఇప్పుడు కూడా మీరు రోడ్డు రోమియోలను పెంచి పోషించి నాలాంటోళ్ళను కూడా తిట్టిపిస్తున్నారు కదా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కేసీఆర్ని తిట్టిపిస్తున్నారు కదా, కేటీఆర్ని తిట్టిపిస్తున్నారు కదా, కిషన్ రెడ్డి తిట్టిపిస్తున్నారు కదా. వాళ్ళు జనాలను కూడా తిడుతున్నారు. ఇంకా ఏది దాకా వచ్చిందంటే రేవంత్ రెడ్డి మీద ఎవరన్నా తిరగబడితే ఆ జనాల మీద కూడా రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళకేం పని లేదు, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు. మీరే జనాలను, రాజకీయ పార్టీలను ముద్రేస్తే మీరు పెంచి పోషిస్తున్న అవారగాన్లు ఆ జనాలను కూడా ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ జనాలను కూడా టార్గెట్ చేసి తిరుగుతున్నారు. తినేది అరుగుతలేదంటారు, వీళ్ళని ఎవరో పంపిస్తే వచ్చినంటారు వాళ్ళు కూడా.
ప్రశ్నించే నచ్చకపోతే ప్రభుత్వాలు ఉండవు, కూలిపోతాయి. ప్రశ్నిస్తే పడాలి, ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. వీలైతే ప్రశ్నిస్తే ఒక మితిమీరితే చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీదే ప్రభుత్వం, మితిమీరిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైనా మితిమీరితే నిజంగా కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బూతులు మాట్లాడేటోళ్ళు మీరే కదా ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు తిడతలేరా కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ని తిడతలేరా? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? కిషన్ని తిడతలేరా? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మోడీని తిడతలేరా? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరే ప్రోత్సహిస్తున్నారు. మీరు పెంచి పోషించి మీరు పదవులు ఇచ్చి మీరు చేసిన జర్నలిస్టులే వాళ్ళను సమాజం చేసిందే లేదు, మీరు చేసిందే. ఇన్ని బొక్కలు పెట్టుకొని మీ దగ్గర ఇన్ని వ్యవహారాలు పెట్టుకొని చదువుకొని వాళ్ళు అక్షర ముక్క రాని వాళ్ళు జర్నలిస్టులు అవుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఏం చదువుకున్నారు మరి? మంచిగా డబుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు అయితే రాష్ట్రాన్ని బాగా పాలిస్తారేమో. డబుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు లేకపోతే డబుల్ పీజీలు చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే కొంచెం అవగాహన ఉంటుంది. డిగ్రీ చేసి మీరు ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఇట్లా అవుతుందేమో. మీ దగ్గరనే కులమానం లేదు, మీకే లెక్క లేదు, పత్రం లేదు. అసలు మీరు ముఖ్యమంత్రి ఎట్లా అంటే యూట్యూబర్స్ మాడుకొని ముఖ్యమంత్రి అయినరు కాదంటరా? సోషల్ మీడియాని నమ్ముకొని మీ కాంగ్రెస్లో ఉన్న మీ ప్రత్యర్థులు అందరినీ దారికి తెస్తున్నారు కాదంటరా? ఇవేమన్నా కాదంటరా? అంటే మీకు పనికొస్తే వాళ్ళు జర్నలిస్ట్ అయినరు, మేము ప్రశ్నిస్తే వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోయినరు. తెలంగాణలో ప్రశ్నించడాన్ని రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోకపోతే కష్టమవుతుంది. జీర్ణించుకోవాలి. ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని ఏం లాభం? మిమ్మల్ని పొగిడే వాళ్ళే జర్నలిస్ట్ అని మీరు అనుకుంటే మీరు వాళ్ళనే జర్నలిస్ట్ అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని పొగిడే వాళ్ళే మీ జర్నలిస్ట్, నిజమైన జర్నలిస్ట్ అని మీరు అనుకుంటే మీరు ఎవ్వరు సర్టిఫికేట్ ఇవ్వాలని అవసరం లేదు. జనం చూసుకుంటారు, జనం ఇస్తారు సర్టిఫికేట్లు. మీరు ఇస్తారా? ప్రభుత్వాలు ఇవ్వాలంటే రేపు పోతాయి. ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 10 ఏళ్ళే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మీరు ఇంకో ఉంటే ఈ దఫా ఉంటారేమో. హైకమాండ్కి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు దిగిపోతారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు. ఎనివే ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతల మీద మాట్లాడినారు. సరే మీరు ఏమైనా మాట్లాడుకోండి, జనం చూస్తారు. జర్నలిస్ట్ని కూడా వాడిబిడని మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ని కూడా విలువ లేకుండా మా ప్రెస్ల మీద మాట్లాడలే మొన్న క్లబ్బు పబ్ అని అట్లా మాట్లాడుతున్నారు. ప్లస్ జనాల మీద కూడా మాట్లాడేస్తున్నారు. జనాల మీద కూడా ఇంకేం లేదు, నేనే రాజు, నేనే మంత్రి, ఈ చైనాకు నేనే శాశ్వత అధ్యక్షుని అనే రేంజ్కి వచ్చేసింది మీరు. ఇది అహంకారం కిందికి వస్తుంది. ఇది నిజమైన అహంకారం. అహంకారంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నవ్వుతూ అహంకారాన్ని బయటపెట్టుకుంటున్నారు మీరు. ఒక ముఖ్యమంత్రిగా ఇది మాత్రం మీకు సరిపోదు. మీ స్టేచర్ అస్సలు సరిపోదు. సీఎం అనే ఒక పదవికి ఒక స్టేచర్ ఉంటుంది, ఆ స్టేచర్లో లేరు మీరు. చాలా రోడ్డు మీద నేను ఆ మాట కూడా మాట్లాడను, అట్లా మాట్లాడుతున్నారు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.